తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు విశాఖ మహిళల వార్తులని సినీ నటుడు అలీ అన్నారు. సంక్రాంతి సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. రంగవల్లుల పోటీతో పండుగ ముందుగానే వచ్చినట్లుగా పరిసర ప్రాంతాల్లో కోలాహలం మొదలైంది. ముఖ్య అతిథిగా హాజరైన అలీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఇంటికి అందం మహిళ. ఇంటి బయట ముగ్గేసిన అందం మన ఇంటి ఇల్లాలు. ఈ అద్భుతమైన పోటీలో చాలామంది ముగ్గులు వేశారు, చాలా అద్భుతంగా చేశారు. అంటే అదొక కళ, అది అందరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే సైంటిఫిక్గా చూడాలంటే ముగ్గు ఇంటికి చాలా మంచిది అంటుంటారు. అది ఓన్లీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తప్ప ముగ్గు అనేది ఎవరికి తెలీదు. కానీ మనకే అన్నీ ఉంటాయి ఇలాంటి సాంప్రదాయాలు. ఎందుకంటే సంక్రాంతి వస్తుందంటే మన ఇంట్లో పండుగ ఉంటుంది, మన ఇంట్లో చుట్టాలు ఉంటారు, మన ఇంట్లో మన తల్లిదండ్రులు, మన అక్క చెల్లెలు, మన అన్నదమ్ముళ్ళు, మేనమావలు, మేనత్తలు ఎంతోమంది ఇదే రోజున మనం అంతా సంవత్సరంగా ఒకసారి కలుస్తుంటాం. మన సేన నన్ను చూడనివ్వలేదమ్మా, గుర్తుపెట్టుకోండి వెళ్ళని. ఓకే, సో ఎవరైనా అందరూ చాలా చక్కగా వేశారమ్మా, చాలా అద్భుతంగా వేశారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ఎవరైతే 1, 2, 3 ఉందో వాళ్ళకి వెండి అండ్ అలాగే గోల్డ్ చైను అలాగే టీవీ అన్నారు. సో నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఆవిడ కానీ ఎమ్మెల్యే అయితే డైమండ్ నెక్లెస్ ఇప్పిస్తా. సో చాలామంది ఈ రోజున మేమందరినీ ఈ విధంగా చూడడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. కానీ హుదూద్ వస్తున్నప్పుడు ఫస్ట్ ₹1,00,00,000 ఇచ్చింది మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా, ఎందుకంటే ఆయన ఇప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటారు వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా చేసింది వైజాగ్లో, అలాగే ఆయన ట్రైనింగ్ అయింది వైజాగ్లో. ఈ సముద్ర వాతావరణం, ఇక్కడ ఉన్న జనాలు, ఒక ప్రేమ, అభిమానం, ఆత్మీయత ఆయనకంటే చాలా ఇష్టం. చాలాసార్లు మేము ఇద్దరు కూర్చున్నప్పుడు ఎప్పుడు డిస్కషన్ వచ్చేది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్. బట్ వైజాగ్ డెవలప్ అవుతుంది చాలా బాగా, అద్భుతాన్ని ఇప్పుడు కాదు 20 సంవత్సరాల క్రితం చెప్తే నిజంగానే ఈ రోజున ఈ డెవలప్మెంట్ చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. అండ్ అలాగే మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఎప్పుడైనా సాయంత్రం పూట బయటికి వెళ్ళాలి, బీచ్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అరగంట మీకు, కానీ మాకు అవకాశం లేదు. ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉంటాం, బీచ్ లేదు కాబట్టి ఆ హుస్సేన్ సాగరే మాకు బీచ్. చూడు సుత్తప్ప, మీరు శివుళ్ళు అంటుండి, అది గడ్డం గీసుకోదు. నేను రోజు గడ్డం గీసుకుంటా, అందుకే నాకు మీసాలు గడ్డలు లేవు. మిగతాదంతా అది మ్యాటర్. థ్యాంక్ యూ.